బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెన్షన్ కు గురైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు కలవనున్నారు. మధ్యాహ్నం వారితో సమావేశమై పార్టీలోకి ఆహ్వానించనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి సన్నిహిత ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇక ఈ విషయమై ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెన్షన్ కు గురైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు కలవనున్నారు. మధ్యాహ్నం వారితో సమావేశమై పార్టీలోకి ఆహ్వానించనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి సన్నిహిత ఎమ్మెల్యేలతో రేవంత్ భేటీ కానున్నారు. ఈ విషయమై ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. రేవంత్ రెడ్డి కలవనున్న నేపథ్యంలో జూపల్లిని అలాగే పొంగులేటిని కలవనున్న నేపథ్యంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందంటారా? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారనే దానిపై ఇవాళ ఒక క్లారిటీ అయితే రానుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నెలకొన్న ఒక పొంగులేటి ఎపిసోడ్ ఏదైతే ఈ రోజు అయితే ఉత్కంఠ అయితే తెరపడింది. పొంగులేటి కాంగ్రెస్ లో ఎంట్రీకి దాదాపు ఖరారైంది. అయితే అస్సాం పార్టీలో చేరేందుకు అటు పొంగులేటి సైతం రంగం సిద్ధం చేయనున్నారు. ఇవాళ కాంగ్రెస్ లో చేరికపై అనుచరులతో కలిసి అధికారంగా ప్రకటించినట్లు చెప్తున్నారు. అయితే దీనికోసం ఇప్పటికే ముఖ్య అనుచరులతో మాట్లాడారు. ఇవాళ హైదరాబాద్ కు రావాలంటూ ఒక అనుచరులకు కూడా ఫోన్ లో చేసినట్టు కూడా తెలుస్తుంది. అనౌన్స్మెంట్ తర్వాత నియోజకవర్గానికి 2 చొప్పున తన అనుచరులతో కలిసి పొంగులేటి ఢిల్లీ వెళ్ళనున్నారనే సమాచారం ఉంది. అయితే ఇవాళ పొంగులేటి ఇంటికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు. మధ్యాహ్నం 1-2 గంటల పాటు జూపల్లి పొంగులేటితో సమావేశం అవుతారు రేవంత్ రెడ్డి. పార్టీలో చేరాల్సిన 2 నేతలను రేవంత్ రెడ్డి అయితే ఆహ్వానించున్నారు. అయితే ఇదే క్రమంలో పొంగులేటితో పాటు వచ్చే మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కావచ్చు, వీళ్ళందరితో కూడా రేవంత్ రెడ్డి సమావేశం అయ్యే అవకాశం లేకపోలేదు. రేవంత్ తో భేటీ తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలాగే జూపల్లి కృష్ణారావు అధికారంగా ప్రకటిస్తున్నారు. ఇక అమెరికా పర్యటన కూడా ముగించుకొని రాహుల్ గాంధీ యుఎస్ టూర్ అయితే ముగించుకుని 22 అంటే ఈ రోజు ఈ ఢిల్లీ అయితే చేరనున్నారు. రాహుల్ ఢిల్లీకి రాగానే తమ అనుచరులతో కలిసి ఢిల్లీ వెళ్ళనున్నారు పొంగులేటి అలా జూపల్లి. ఆయన సమక్షంలో ఒక కాంగ్రెస్ కండువా కప్పుకుంటారన్నట్టు కూడా ఒక సమాచారం అయితే వస్తుంది. అయితే ముందుగా బీఆర్ఎస్ పట్ల ఒక అసంతృప్తిని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక్కడే ప్రకటించగా నెల రోజు వ్యవధి తర్వాత మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి ఆయనతో జతగలిశారు. జూపల్లి జతగలిసాక తాము ఎటువైపు వెళ్తారన్నపై పలు సమావేశాలు కూడా నిర్వహించారు గతంలో. ఒకనొక దశలో చూసుకున్నట్లయితే సొంతగా పార్టీ కూడా ఏర్పాటు చేస్తారనే టాక్ కూడా వినిపించింది. అయితే ఇదే క్రమంలో వీరిద్దరు కలిసి ఖమ్మం, మహబూబ్ నగర్ లో నియోజకవర్గంలో వారికి ఒక ఆత్మీయ సమ్మేళనాలు అయితే నిర్వహించి భవిష్యత్ రాజకీయ వ్యూహం ఏ విధంగా అడుగులు వేయాలంటూ కూడా సుదీర్ఘంగా అయితే చర్చించారు. అయితే ముందుగా బీజేపీలోకి చేరాలని ఒక భావించిన అనుచరుల నుంచి కూడా పూర్తి మద్దతు అయితే రాలేదు. దీంతో పొంగులేటి జూపల్లి ఇద్దరూ కలిసి పలు దఫాలుగా అటు బీజేపీ అలాగే ఇటు కాంగ్రెస్ నేతలతో సమావేశమై చర్చలు అయితే జరిపారు. అయితే బీజేపీ చేరికల కమిటీ ఒక కన్వీనర్ ఈటెల రాజేందర్ తో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో కూడా ఒక ప్రత్యేకంగా సమావేశమై కూడా చర్చించారు. కానీ ఆ పార్టీ నుంచి తగిన భరోసా రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలు చేరేందుకు కూడా ఒక రంగం అయితే సిద్ధం చేసుకున్నారు. అయితే ఎట్టకేలకు పొంగులేటి జూపల్లి ఒక కాంగ్రెస్ లోకి వెళ్ళడం అనేది అధికార బీఆర్ఎస్ కు తమ పార్టీలో చేరుతారని ఆశించిన బీజేపీ కూడా ఒక నిరాశే కలుగొస్తుంది. వీరి చేరికతో కాంగ్రెస్ పార్టీకి అటు ఖమ్మం, ఇటు మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా ఒక బూస్టప్ వస్తుందని కూడా భావిస్తున్నారు. అయితే ఎట్టకేలకు కూడా ఈ జూపల్లి పొంగులేటి ఒకవైపు బీజేపీలోకి వెళ్తారా, మరోవైపు ఒక సొంత పార్టీ పెట్టుకుంటారా అనేది, తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా అనేది ఈ రోజు అయితే ఒక
ఉత్కంఠ అయితే తెరపడింది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో కూడా ఈ రోజు రేపు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకి వచ్చేది అధికారంగా ప్రకటన తెలుస్తుంది అని చెప్పేసి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు పొంగులేటి ఇంటికి రేవంత్ రెడ్డి అయితే ఇంటికి వెళ్ళున్నారు. వీళ్ళు భేటీలు అయితే అధికారంగా అయితే ఆహ్వానిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ కూడా. ఒకవైపు చూస్తున్నట్లయితే ఇప్పటికే భారీ ఎత్తున ఒక చేరికలు అయితే కాంగ్రెస్ పార్టీలు అయితే నెలకొన్నాయి. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి అలాగే బీజేపీ నుంచి ఒక అధిక మొత్తంలో నేతలు అనే వాళ్ళు అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు మగ్గు చూపుతూ కాంగ్రెస్ పార్టీ కండుపై అయితే కప్పుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒక కర్ణాటక ఎన్నిక ఫలితాలు ఒకవైపు ఎటువంటి ఎఫెక్ట్ పడదు అనే ఇటు బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ అలాగే మంత్రి కేటీఆర్ కావచ్చు, అలాగే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పలుసార్లు అయితే అప్పట్లో చాలా చెప్పారు అది ఎటు ఎఫెక్ట్ పడదన్నారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎంత తీవ్ర ప్రభావం పడింది అనేది ఇప్పుడు చూడొచ్చు. ఒక వరుస చేరికలే దీనికి ఒక నిదర్శనం అంటూ కూడా ఒక రాజకీయ విశ్లేషకులు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. అక్కడ రిజల్ట్ కూడా ఇక్కడికి వస్తుందంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి చూసుకున్నట్లయితే అవసరమైతే నేను 10 మెట్లైనా దిగటానికైతే నేను ఉంటాను, కానీ ఎవరైనా సరే పార్టీ వీడిన వారు కూడా రావాలంటూ కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. ఈ నేపథ్యంలోనే పార్టీ బలోపేతంగా ఎటువంటి కార్యాచరణ ముందుకు వేయాలంటూ కూడా ఇటు మాణిక్రావు ఠాక్రే కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకా సీనియర్ నేతలందరూ కూడా ఒక అడుగు వేస్తూ ముందుకి ఒక పార్టీ బలోపేతంగా ఒక పార్టీని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ రిజల్ట్స్ ఇక్కడ కూడా రావాలంటూ కూడా ఒక వ్యూహం రచిస్తున్నారని చెప్పొచ్చు. ఈ యొక్క ఆకర్షణ ఏదైతే ఉందో ఈ విధంగానే పార్టీలోకి అందరినీ కూడా తమ వైపు తెచ్చుకొని పార్టీ బలోపేతం తెచ్చుకొని రాబోయే ఎన్నికల్లో అధిక మెజారిటీ సాధించనే నెపంతో అయితే ముందుకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే కర్ణాటక ఎన్నికల్లో కూడా ఒక 5 సంక్షేమ పథకాలతో ఒక ప్రజలను ఆకర్షించే విధంగా కూడా ఎక్కడ కూడా రైతు డిక్లరేషన్ అలాగే ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. ఇలా యువతను కూడా ఆకట్టుకుని అలాగే రైతు కష్టాలు కూడా పోయే విధంగా అలాగే నిత్యావసరాలు చూసుకుంటే కూడా ఒక ఆకర్షణ అంటే ఒక గ్యాస్ ధర చూసుకుంటే కూడా 1200 దాటిన పరిస్థితి. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఒక గ్యాస్ ధర కూడా 500 చేస్తామంటూ కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇలా చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ మోడళ్లకు కూడా మేము చేస్తాము, రైతులకు కూడా అన్ని విధాలు ఆదుకుంటాం అంటూ కూడా ఒకవైపు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.